హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనిల్ కుమార్ గారు. సో, ఎన్నో అప్డేట్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఇవాళ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇల్లు కట్టాలంటేనే, కొనాలన్నా, కట్టాలన్నా లోన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే బేసిక్‌లీ లోన్‌తోనే స్టార్ట్ అవుతది. సో, లోన్ తీసుకోకుండా ఒక ఇల్లు కొనాలన్నా, కట్టాలన్నా ఇస్ దట్ పాసిబుల్ అసలు? గుడ్ క్వెషన్ యాక్చువల్లీ. లోన్ అనేది ఇప్పుడు ఎసెన్షియల్ అయిపోయింది. ఎందుకంటే ప్రాపర్టీ వాల్యూస్ పెరిగిపోయాయి. సో, ఎవరు కూడా అంత ఇప్పుడు 1,00,00,000 1,00,00,000 గాని, 70,00,000 గాని, 2,00,00,000, 3,00,00,000 అనేవి ఎవరు పెట్టుకొని కూర్చోలేరు. లిక్విడ్ క్యాష్ కానీ ఆర్ క్యాష్ ఈక్వివలెంట్ డబ్బులు అందరూ పెట్టుకోలేరు. అంటిల్ అండ్ అన్లెస్ మనకేదైనా ఇన్హెరిటెన్స్ వస్తేనో, లేకపోతే ఇంకొక ప్రాపర్టీ అమ్మితేనో అట్లాంటి పరిస్థితుల్లో తప్ప వెరీ రేర్‌లీ అంత డబ్బులు పెట్టుకొని ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటారు. సో, అందుకు హోమ్ లోన్ అనేది ఎసెన్షియల్ అయిపోయింది అండ్ ఫెసిలిటీ కూడా అయిపోయింది. అది బోత్ అటు సెల్లర్‌కు ఈజీ అయిపోయింది అండ్ బయ్యర్‌కి కూడా పార్ట్ పేమెంట్స్ పెట్టేసుకొని ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువుంది. టాక్సేషన్ వైపు కానీ అన్ని రకాలుగా కలిసొస్తుంది కాబట్టి అండ్ ఇట్స్ ఆల్సో ఫర్ బ్యాంక్స్‌కి కూడా అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఇవ్వడం కన్నా హోమ్ లోన్స్ వచ్చేసి సెక్యూర్డ్ లోన్స్. సో, ప్రాపర్టీ అనేది వాళ్ళ పేరు మీద ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర ఉంటుంది. పేరు మీద వాళ్ళ దగ్గర ఉంటుంది. సో, హైపోథికేషన్ ఉంటది కాబట్టి వాళ్ళకి పెద్ద వరీ ఉండదు. మేజర్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉన్నట్టే. అందుకే హోమ్ లోన్స్ పాపులర్. బట్ హోమ్ లోన్స్ లేకుండా కూడా తీసుకోవచ్చా అంటే ఫ్యూ కేసెస్‌లో జరుగుతాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా ఇన్హెరిటెన్స్ కానీ మన దగ్గర ఇంకో ప్రాపర్టీ అమ్ముతున్నాము. అలాంటప్పుడు హోమ్ లోన్ లేకుండా తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీకు యాక్చువల్లీ బెటర్ ప్రైస్ దొరకచ్చు. ఎందుకంటే మనం ఒకేసారి డబ్బులు ఇస్తున్నామని అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద బిల్డర్ మైట్ లైక్ ఇట్. బికాజ్ హోమ్ లోన్స్ లాంటివి అయితే కన్స్ట్రక్షన్ ఫేజ్ని బట్టి కొంచెం కొంచెం అనేది బ్యాంక్స్ రిలీజ్ చేస్తాయి. బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఏవైనా సరే బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ ఒకేసారి ఇప్పుడు సపోజ్ మనం ఒక 50,00,000కో 70,00,000కో ₹1,00,00,000 లోన్ తీసుకుంటున్నాము. ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బట్టి 30%, 20%, 20%, 10% అని వాళ్ళు డివైడ్ చేస్తూ ఉంటారు. అదే అలా కాకుండా సో బిల్డర్కి కానీ ఎవరైతే కన్స్ట్రక్షన్ బిల్డర్ అయితే ఎవరైతే ఉన్నారో సెల్ చేస్తున్నారో వాళ్ళకి డబ్బులు ఒకసారి కాకుండా ఒక పీరియడ్ ఆఫ్ 6 months 1 yearలో వస్తాయి. వేరేజ్ మనం ఇప్పుడు ఒకేసారి ఇస్తాము అని అంటే నెగోషియేట్ చేసుకోవచ్చు. వాళ్ళకి క్యాష్ పేమెంట్ ఈజీ, క్యాష్ ఫ్లో ఈజీ అవుతుంది, క్యాష్ మేనేజ్మెంట్ ఈజీగా అవుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ గెట్ గుడ్ ప్రైస్. అండ్ డబ్బులు ఎప్పుడైనా సరే డబ్బులు వెన్ యూ ఆర్ ఇన్ హ్యాండ్ ఉన్నప్పుడు యూ కెన్ నెగోషియేట్ బార్గెన్ బెటర్ అనమాట. సో దట్ ఈస్ వన్. అండ్ కొన్ని కేసుల్లో ఏంటంటే కొద్దిమంది బిల్డర్స్ కూడా ఇప్పుడు హోమ్ లోన్ కాకుండా లెట్స్ సే 3 years 4 years టైం ఉంది మన కన్స్ట్రక్షన్కి లాంగర్. అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే హోమ్ లోన్ కాకుండా ప్రతి నెల మీరు ఈఎంఐ కట్టే బదులు మాకే కట్టండి ఒక 50,000 నెలకి. సో లెట్స్ సే 60 నెలలు 50 నెలలు అని కొద్దిమంది అంతవరకు ఏం చేస్తున్నారు, నువ్వు కట్టేంతవరకు సేమ్ హైపోథికేషన్ ఒక బ్యాంకుకి పెట్టే బదులు ఆ సెల్లర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకొని సో నువ్వు ఇంకో ఇంట్రెస్ట్ కానీ హోమ్లో నేను లోన్ అనేది నీ పేరు మీద లేకుండా కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో ఈ 2 కేసుల్లో వెదర్ ఒకేసారి మన దగ్గర ఇంకో ప్రాపర్టీ అమ్మినప్పుడు అలాంటప్పుడు కేసుల్లో కానీ ప్లస్ ఓనర్ ఫైనాన్సింగ్ అంటారు. సో నేను చెప్పినట్టు కొన్ని కేసుల్లో ఓనర్ సొంతంగా డబ్బులు ఆల్రెడీ కొద్దిమంది బిల్డర్స్ చేస్తారు అలా. ఎందుకంటే కొన్ని సెగ్మెంట్స్కి హోమ్ లోన్ రావడం కష్టం ట్రేడర్స్కే కానీ, బికాజ్ సఫిషియంట్ ఇన్కమ్ చూపించరు, సఫిషియంట్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయం కాబట్టి హోమ్ లోన్ సఫిషియంట్ క్వాంటిటీ రాదు. అలాంటి కేసుల్లో ఈ ఓనర్ ఫైనాన్సింగ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓనర్ కూడా ఏం వరి అవసరం లేదు, ఏంటంటే ప్రాపర్టీ తన దగ్గరే హైపోథికేట్ అయి ఉంటుంది కాబట్టి డబ్బులు కట్టిన రోజులు వాడికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. డబ్బులు కట్టాక నీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. కొన్ని కేసుల్లో ఎక్కడైతే హోమ్ లోన్ లేదు ఆర్ మీ దగ్గర బల్క్ అమౌంట్ ఉంది బట్ ఇంకో లోన్కి వెళ్ళే బదులు ఓనర్ ఈజ్ విల్లింగ్ టు పే అనుకోండి. చాలా కేసుల్లో ఏం జరుగుతుందంటే ఓనర్ మైట్ హ్యావ్ ఎ గుడ్ క్రెడిట్ రేటింగ్ ఉండొచ్చు. అలాంటప్పుడు హీ మైట్ గెట్ లోన్ ఎట్ 7.5, 8 దగ్గరకు వస్తుంది. అదే మన క్రెడిట్ రేటింగ్ బాగాలేదనుకోండి, క్రెడిట్ స్కోర్ బాగాలేదనుకోండి, అలాంటప్పుడు మనకి 13, 14 వస్తుంది. అలా అన్సెక్యూర్డ్ కానీ కొన్ని అనార్గనైజ్ సెగ్మెంట్లో ఉంటారు. జాబ్స్ కొన్ని ఐటీ రిటర్న్స్ కానీ అవన్నీ చూపించలేని పొజిషన్లో ఉంటాం. అలాంటప్పుడు లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎన్బిఎఫ్సిస్, హోమ్ లోన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ 14, 15% కూడా లోన్కి ఇస్తున్నారు. ఈవెన్ హయ్యర్ కూడా ఇస్తున్నాయి కొన్ని. అలాంటప్పుడు ఓనరే ఫండింగ్ చేసుకొని ఆ ఓనరే మధ్యలో కొంచెం
మార్జిన్ పెట్టుకుంటే, సో ఇద్దరు కేసులో సో ఇట్లా హోమ్ లోన్ లేకుండా కూడా దెర్ ఈజ్ ఇన్నోవేటివ్గా చేసుకునే అవకాశం ఉంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద బయర్ అండ్ సెల్లర్ మధ్యలో అండర్స్టాండింగ్తో చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. యా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.